మనకి వ్యవస్థలను గాడిలో పెట్టి సక్రమంగా నిర్వహించినప్పుడు సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు ప్రజలకు లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని మించిన స్థాయిలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుందని తెలిపారు చంద్రబాబు. జీఎస్టీ సంస్కరణలో దేశ చరిత్రలో నూతన అధ్యాయమని ప్రశంసలు కురిపించారు. ప్రధాని తీసుకునే జీఎస్టీ 2.0 నిర్ణయంపై ధన్యవాద తీర్మానం చేశామన్నారు చంద్రబాబు. ఇక విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేపట్టడం వల్ల 1000 కోట్లు ఆదా అయిందని నేతలకు తెలిపారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిందని, ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేపట్టిందని దుయ్యబట్టారు. దీంతో విద్యుత్ ఛార్జీల కొనుగోలు భారం ప్రజలపై భారం పడిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు ముఖ్యమంత్రి. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ తెచ్చామని, గతంలో ఎప్పుడు చూసినా ట్రూ అప్ ప్రతిపాదనలే ఉండేవన్నారు. తొలిసారి ట్రూ డౌన్ వచ్చేలా చేశామని పేర్కొన్నారు చంద్రబాబు. ఇక సూపర్ 6 పథకాలు హిట్ అయ్యాయని, ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోందని నేతలకు వివరించారు ముఖ్యమంత్రి. మెగా డిఎస్సి మెగా హిట్ అయిందని, తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2.0 వంటి పథకాలు సక్సెస్ చేశామన్నారు చంద్రబాబు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల కడుపులు నింపుతున్నామని చెప్పారు. హంద్రీనీవా పూర్తి చేసి కుప్పంకు నీళ్లిచ్చామని, పోలవరం పూర్తి చేస్తున్నామని వెల్లడించారు ఆయన. అక్టోబర్ నెల 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు చంద్రబాబు. ప్రజలకు మేలు చేసేలా చాలా పథకాలు అందిస్తున్నామని, నిత్యం పేదల గురించి ఆలోచన చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు వివరించాలని, నేతలు మొదలుకొని కార్యకర్తల వరకు నిత్యం ప్రజల్లో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేసే సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఏ ఎన్నిక వచ్చినా, ఏ స్థాయి ఎన్నిక వచ్చినా కూటమి పార్టీలదే గెలుపన్నట్టుగా ఉండాలని తెలిపారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు చంద్రబాబు. తప్పుడు పోస్టులు పెడుతూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనినే కాదు, వైసీపీ చేసే దుష్ప్రచారాలను, డ్రామాలను కూడా ప్రజలకు వివరించాలన్నారు. ఈ బాధ్యతను నేతలు, కార్యకర్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.